ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క వారంలో మన యొక్క అంశము ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, శిష్యత్వం యొక్క విలువ. ఇందులో భాగంగా నేటి ధ్యాన అంశము న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నూతన జీవితము, క్రీస్తులో కొత్త జీవితము. నా దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 2 Corinthians చాప్టర్ 5 verse 17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. Therefore, if any man be in Christ, he is a new creature. All things are passed away. Behold, all things have become new. మరి ఈ యొక్క వాక్యంలో ఎంతో తేటగా ఉంటున్నదండి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, ఎవరైతే ఆ యొక్క ఆ క్రీస్తును రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించిన ఆ యొక్క క్షణం నుంచి కూడా వారిలో ఎంతో మార్పు వస్తుంది. ఈజ్ ఆల్ టుగెదర్ న్యూ క్రీచర్, కొత్త నూతన సృష్టి అని చెప్పటం మనం చూస్తున్నాము. మన యొక్క జీవితంలో ఎన్నో మార్పులు అనేటటువంటి ఇట్స్ ఆల్ టోటలీ టర్నింగ్ బ్యాక్. మరి యూ టర్న్ తీసుకోవటం అండి ఈ లోకపు జీవితం నుంచి మరి ఈ టోటల్గా సంపూర్ణంగా మరి దేవుని వైపుకు తిరగటం అనేటిది అనేక మార్పులు జరుగుతాయి. మరి వాటిని గురించి మనం వింటున్నాం. when the spirit of God breaks through a hardened heart, ఒక కఠినమైనటువంటి హృదయంలో ప్రియులారా, మనం ఎప్పుడైతే ప్రభు పశ్చాత్తాపంతో ప్రభుని అంగీకరించి మన యొక్క జీవితంలోనికి రాణిస్తామో అప్పట్లో మన యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితంలో మరి పని చేయటం జరుగుతుంది. పశ్చాత్తాపము, కనువిప్పు, మరి అది మారు మనసు దిశగా నడిపిస్తుంది. పిల్లారా, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము, గాడ్లీ సారో లీడ్స్ టు రిపెంటెన్స్ అండ్ దట్ అండ్ టు సాల్వేషన్. పిల్లారా, ఇట్స్ సంథింగ్ హోలీ న్యూ ఎమర్జెస్. మరి దాంట్లో నుంచి పిల్లల కొత్తది ఉత్పత్తి అవుతుంది. కొత్తది నూతన అధ్యాయం పిల్లారా, న్యూ బిగినింగ్ పిల్లారా, న్యూ లైఫ్ స్టైల్. మరి మన యొక్క జీవితంలో అన్ని కూడా ఎన్నో మార్పులు అనేటటువంటి క్రీస్తు ద్వారా పిల్లల మన యొక్క జీవితంలో ఎన్నో మార్పులు. కాబట్టి ఇట్ కమ్స్ ఎట్ ఎ కాస్ట్, అది ఎంతో మరి విలువతోటి ఖర్చుతోటి కూడుకొని ఉంటుంది. క్రీస్తు చేసినటువంటి బలియాగము ద్వారా, ఆయన త్యాగం, ఆయన శిలువ మీద చేసినటువంటి ఆ యొక్క ప్రాణమును అర్పించడం ద్వారా పిల్లరా మనకు మరి రక్షణ, విమోచన, పాపముల మీద నుంచి విడుదల అనేటటువంటిది మనం చూస్తాము. కాబట్టి ఈరోజు మరి న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్ అంటే ఇట్ ఈస్ రాడికల్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. మనం తెలుసుకోవాలి, ఇది మరి ఒక ఆధ్యాత్మిక రూపాంతరం, ట్రాన్స్ఫర్మేషన్ పిల్లల, రాడికల్ స్పిరిచువల్, సంపూర్ణమైనటువంటి మరి ఆధ్యాత్మిక రూపాంతరము, మార్పు అనేటటువంటిది న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్. మీ యొక్క జీవితంలో యూ కెన్ ఫీల్ దట్ పిల్లరా. నా యొక్క జీవితంలో మరి 17 సంవత్సరాల అప్పుడు నేను మరి ఒక స్టూడెంట్ రిట్రీట్కి వెళ్ళటం జరిగింది. అక్కడ మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మరి నా యొక్క హృదయంలో పనిచేయటం మొదలేసింది. దేవుని యొక్క ఆత్మ చెప్తుంది, దిస్ ఇస్ ద టైం, మరి నువ్వు పశ్చాత్తాపడు, మరి దేవుని సన్నిధిలో శరణు వేడుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయటం మొదలు వేసింది. నాకు తెలియకుండానే అబ్బా తండ్రి అని మొరపెడుతూ మరి దేవుని సన్నిధిలో నా యొక్క పాపలను మరి క్షమించమని వేడుకుంటూ ఆ యొక్క రక్షణ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతో మార్పులు నా యొక్క జీవితంలో నేను చూడటము జరిగి ఉంటున్నది పిల్లారా. ఆ షేరింగ్ ఇన్ క్రైస్ట్ డెత్ అండ్ రిజరక్షన్, మరి ఇది ఒక రకంగా పిల్లారా క్రీస్తు యొక్క మరణము, ఆ పునరుద్ధానములో మనం కూడా పాలిభాగస్థులం అవ్వటం పిల్లారా. కాబట్టి ఇది మరి ఒక రకంగా చెప్పాలంటే ద సాక్రిఫైజెస్,
త్యాగముతో కూడుకొని ఉంటున్నది. రీఆర్డరింగ్ ఆఫ్ లైఫ్, మన యొక్క జీవితంలో మరలా ఒక తిరిగి పిల్లారా రీఆర్డరింగ్. ఒకప్పుడు మరి పాత జన్మ తల్లి గర్భం నుండి వచ్చినటువంటి ఒకళ్ళు మారు మనసు పొందితేనే కానీ born of the spirit పిల్లారా, అండ్ ఆన్ గోయింగ్ కమిట్మెంట్ దట్ ఫాలోయింగ్ జీసస్ డిమాండ్స్. కాబట్టి ఇందులో పిల్లారా ద సాక్రిఫైజెస్ ఉంటాయి. రీఆర్డరింగ్ ఆఫ్ లైఫ్, మన యొక్క జీవితాలను కొంత మార్చుకోవాల్సినటువంటి అవసరత, కొన్ని మరి అవాయిడ్ చేయవలసినటువంటిది ఉంటుంది, కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసి ఉంటున్నది. ఒక కొత్త హ్యాబిట్స్ అనేటటువంటివి వస్తాయి. అంతేకాకుండా మరి ఇట్స్ డైలీ, ప్రతి దినము కూడా పిల్లరా తను తాను ఉపేక్షించుకుంటూ అనుదినం సిలువను మోసుకుంటూ దేవుణ్ణి వెంబడించేటటువంటి జీవితం పిల్లరా. కాబట్టి ఇటువంటి జీవితం ఇక్కడ మరి 2 కొరింథీయులు 5:17 పౌలు భక్తుడు ఎంతో పాల్ రైట్స్ అబౌట్ మినిస్ట్రీ, మరి పరిచర్య గురించి చెప్తున్నాడు. రికన్సిలియేషన్, మరి మరలా సమాధాన పట్టము అనేటటువంటిది. మరి అంతేకాకుండా ఐడెంటిటీ పిల్లలు, ఒక గుర్తింపు పిల్లలు. ఇప్పటి వరకు కూడా ఒక గుర్తింపు అనేటటువంటిది లేదు. లోకరీతిగా పాపులం అన్నటువంటి ఇది ఉంటున్నది, కానీ మనం దేవుని యొక్క బిడ్డలుగా, విశ్వాసులము, క్రైస్తవులము, మరి దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క కుమారులుగా పిల్లరా మనకు ఒక గుర్తింపు, ఒక ప్రాధాన్యత మరి ఉంటున్నది. ఒక మరి క్రీస్తులో ఉండటం ఒక ఆస్తిక సంబంధమైనటువంటి ఒక మార్పు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ లిటరల్ మీనింగ్, ఇఫ్ ఎనీ వన్ ఈజ్ ఇన్ క్రైస్ట్, ఎవరైనా సరే, ఎవడైనాను, మనం చదువుకున్నాం కదా, కాగా ఎవడైనాను, ఇఫ్ ఎనీ వన్ ఈజ్ ఇన్ క్రైస్ట్, యేసు ప్రభు అందరికీ ప్రభు అయి ఉంటున్నాడు యేసు. మరి అంతేకాకుండా ఈ సర్వ మానవాళి కోసం కూడా ఆయన చనిపోయి ఉంటున్నాడు. కాబట్టి ఎవరైనా సరే, దానికి ఏ జాతి, కులం, మతము, లేకపోతే ఈ రీజన్ ఆ రీజన్ అట్లా ఏం లేదు, కానీ అందరికీ కూడా పిల్లలు, ఇఫ్ ఎనీ వన్ ఈజ్ ఇన్ క్రైస్ట్, ఇట్ ఈస్ యూనియన్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో పిల్లరా ఏకత్వం పిల్లరా. ఇఫ్ యూ అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ, యూ బేర్ ఫ్రూట్, మచ్ ఫ్రూట్. మీరు నాలో నేను మీలో ఉండిన యెడల మీరు బహుగా ఫలింతురు అని చెప్పి మనం యోహాను సువార్తలో చూస్తాం పిల్లల. కాబట్టి ఇఫ్ ఎనీ వన్ ఈస్ ఇన్ క్రైస్ట్, ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, ఈజ్ ఎ న్యూ క్రియేషన్, న్యూ బార్న్, న్యూ పిల్లర్, అంత కొత్తది పిల్లర్. ఒకప్పుడు అయితే మన యొక్క జీవితం అంతా కూడా ఎంతో మురికితోటి, పాపంతో, ద్వేషము, కలహములు, అపవిత్రత వీటితో ఉంటున్నది. కానీ ఆ క్రీస్తుని తెలుసుకున్నప్పటి నుంచి కూడా ఆ ప్రేమ, కరుణ, జాలి, మరి ఆత్మీయ ఫలములతోటి పిల్లారా, ఇంద్రియ నిగ్రహము, ఆశా నిగ్రహము, లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం, ఇటువంటి వాటితోటి ఉంటూ పిల్లారా గాడ్ రీక్రియేట్స్, దేవుడి పిల్లారా మనలో ఒక నూతనమైన, దేవుడే అది చేయగలడు పిల్లలు, మనంతట మనం చేసేటటువంటిది కాదు. మరి దేవుడు ఏ రీతిగా ఆదామును సృజించి ఉంటున్నాడు, పాత ఆదాము పోయి కొత్త ఆదాము, కడపటి ఆదాము, మరి రెండవ ఆదాము అయినటువంటి యేసు ప్రభు ద్వారా పిల్లరా మనలో మరలా నూతన అధ్యాయం పిల్లలు. ఆ పాత ఆదాము పోయి పిల్లరా మనలో మరి నూతన ఆదాము, నూతనంగా మరలా దేవునితో సంబంధం. ఒకప్పుడు మరి ఆ ఆదాము యొక్క జీవితం చూసినప్పుడు ఈ దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటున్నాడు, కానీ ఆ పాపం అనేటటువంటిది గ్యాప్ వచ్చేసింది. ఆ యొక్క పాపము ద్వారా పిల్లరా మనం కూడా ఆ పాప స్వభావం వచ్చి ఉంటున్నది, కానీ మరలా క్రీస్తులో నూతన స్వభావం, నూతన అధ్యాయము, జీవదారులు బయలు వెళ్ళటం అనేటటువంటిది. మరి ఇక్కడ చూస్తే ఇదిగో పాతవి గతించను, ఇదిగో కొత్త వాయును, ద ఓల్డ్ హ్యాస్ పాస్డ్ అవే, బిహోల్డ్ ద న్యూ హ్యాస్ కమ్. కాబట్టి పిల్లలు అంతా కూడా మార్పు అనేటటువంటి, పాతవి పోయి, పాత అలవాట్లు, ఆ పాత తలంపులు, దుష్ట తలంపులు, అపవిత్రత, కాముకత్వము, ద్వేషము, మత్సరము, కామము, అవివేకం, ఇవన్నీ కూడా పోయి పిల్లరా మనలో అంతా కూడా ప్రేమతోటి ఉండటం. దేవుని కొరకు ఏం చేయాలి, ఆ పరలోక ఆ మనస్సు, క్రీస్తు కలిగినటువంటి మనసును మనం కూడా కలిగి ఉంటాం పిల్లారా. కాబట్టి మరి ఈ యొక్క వాక్యం వి షుడ్ నాట్ రీడ్
అవర్ ఓన్ ఐడియాస్ ఇంటూ ది టెక్స్ట్. దీంట్లో మన సొంత వాటిని జోడించకూడదు. ఇదంతా కూడా ఆత్మచేత నడిపింపబడటం. దిస్ ఈజ్ అబౌట్ ఐడెంటిటీ అండ్ మిషన్. ఇది అంతా కూడా ఒక గుర్తింపు, మరలా మరి ఇది ఒక మిషన్ గురించి దేవుని యొక్క పని. నాట్ జస్ట్ మోరల్ ఇంప్రూవ్మెంట్ ఆర్ అన్ ఈజీ లైఫ్. ఇదేదో సుఖకరమైనటువంటి జీవితం కోసము, లేకపోతే ఒక మంచి జీవితం కోసం సంస్కరణలను లేకపోతే ఏవి అవి కాదు. కానీ పిల్లరా, ఇది అంతా కూడా మరి దేవునిలో వచ్చేటటువంటి మార్పు, ట్రాన్స్ఫర్మేషన్. ఇవి మరి మూడు విషయాలు మనం ధ్యానించున్నాము. మొట్టమొదటిగా రీక్రియేట్స్ ఐడెంటిటీ. మరి ఇది క్రీస్తులో పిల్లారా ఒక గుర్తింపును మనకు తెస్తున్నది పిల్లారా మన యొక్క జీవితంలో క్రీస్తు ద్వారా. ఒకప్పుడు మనము ఎందుకు పనికి రానటువంటి వాళ్ళు, మట్టి నుండి వచ్చినటువంటి వారు, ఎటువంటి గుర్తింపు లేనటువంటి వారు. కానీ క్రీస్తు ద్వారా ఎన్ని ఆధిక్యతలు, ఆశీర్వాదాలు, అనుభవాలు పిల్లారా. ఎంతో మంది ముందు మరి నా యొక్క జీవితంలో ప్రభుని తెలుసుకున్న తర్వాత ఎన్నో మరి ఆ యొక్క నార్త్ ఇండియాలో అక్కడ మరి స్టూడెంట్ మినిస్ట్రీలో పనిచేయటానికి సహాయం చేశాడు. తర్వాత ఆ బైబిల్ కాలేజీలో పిల్లరా మరి అక్కడ చేయటానికి బంగారుపేట కర్ణాటకలో, మరి ఇంకా చైనాలో, హాంకాంగ్లో అనేక ప్రాంతాలలో కూడా వెళ్ళటానికి మరి దేవుడు సహాయం చేసింది కేవలం క్రీస్తులో మరి ఉన్నటువంటి దాన్ని బట్టి పిల్లరా. మరి ఒక సోల్జర్, ఒక సైనికుడిగా కొత్త ఆర్మీలో చేరినప్పుడు ఆయనకు మరి ఒక కొత్త మరి యూనిఫామ్ అనేటటువంటి ఉంటుంది, కొత్త బాధ్యతలు ఉంటవి. అలాగని మనం క్రీస్తులో కూడా మనము సైనికులం పిల్లారా, సోల్జర్స్, ఆన్వర్డ్ క్రిస్టియన్ సోల్జర్స్ అని మనం పాట పాడుకుంటుంటాం. కాబట్టి పిల్లరా మరి అటువంటి మనకు కూడా మరి ఆత్మీయంగా మనకు కవచము, ఆ యొక్క యుద్ధ కవచములు, వాక్యం అనేటటువంటిది, రెండంచులు కలిగినటువంటి ఖడ్గము, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. మరి ఇవన్నీ కూడా పిల్లరా మనకు కూడా అవసరము. అవన్నీ మరి బైబిల్ తెలియజేస్తుంది. మనము మరి వి బికమ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. క్రీస్తు ద్వారా పిల్లలు అంగీకరించడం ద్వారా మనం దేవుని యొక్క కుమారులు అనబడతాం, దేవుని యొక్క బిడ్డలం పిల్లారా. మరి ఫర్గివెన్, క్షమించబడ్డాము. మరలా మనము మరి ఆయనలో పునరుద్ధరింపబడటం అనేది మనం చూస్తాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 8:1 చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి పిల్లారా క్రీస్తు ద్వారా మనకు ఆ యొక్క శిక్ష నుంచి, ఆ పనిష్మెంట్ నుంచి, ఆ యొక్క నరకపు నుంచి పిల్లారా వాటన్నిటి నుంచి కూడా మనకు విడుదల అనేటటువంటిది రావటం మనము చూస్తున్నాము. ఇందులో మరి ఐడెంటిటీ చేంజ్ కెన్ కాజ్ సోషల్ టైస్, ఎస్టీమ్ అండ్ రోల్స్. పిల్లారా మరి ప్రభువును తెలుసుకోవటం ద్వారా సామాజిక సంబంధాలు కొన్ని టైస్ పిల్లరా, మరి పాత అలవాట్లు, పాత స్నేహితులు, లేకపోతే ఇవన్నీ కూడా పోయి మనలో మరి కొన్ని ఇహలోక పరంగా పిల్లలు ఎన్నో కొన్ని వదులుకోవాల్సినటువంటి వారం అంటున్నాము. కాబట్టి మొట్టమొదటిగా ఇది మరి రీక్రియేట్స్ ఐడెంటిటీ, ఒక గుర్తింపు అనేటటువంటిది. మరి రెండవదిగా న్యూ బిహేవియర్ అండ్ డిజైర్స్, కొత్త మరి జీవితము, కొత్త ప్రవర్తన, మరలా కోరికలు పిల్లల, న్యూ బిహేవియర్. మన యొక్క జీవితంలో పిల్లలు ఒక న్యూ లైఫ్ స్టైల్ అనొచ్చు. ఒక మరి మన యొక్క బిహేవియర్లోని పిల్లలు యాటిట్యూడ్లో చేంజ్ అనేటటువంటిది చూస్తాము. మన యొక్క తలంపులలో మార్పు అనేటటువంటిది కూడా చూస్తాం పిల్లల. ఒక మ్యూజిషియన్ చూసుకోండి, ప్రొఫెషనల్ మ్యూజిషియన్, తన యొక్క జీవితము చాలా మరి తన యొక్క అలవాట్లు కానివ్వండి, తన యొక్క ప్రియారిటీస్ అన్ని కూడా మారిపోతాయి పిల్లల. హీఈస్ బిజీ విత్ హీఈస్ ప్రొఫెషన్ పిల్లల. అలాగని అథ్లెట్, ఒక మరి స్పోర్ట్స్లో ఉన్నటువంటి వారు ఎంత మరి డిసిప్లైన్డ్గా ఉంటారు. ఆ డైట్ విషయంలో కానివ్వండి, డైలీ ప్రాక్టీస్ అనేటటువంటిది, మరి తన యొక్క టార్గెట్స్ కానివ్వండి, ఎంతగా ఇహలోకపరమైనటువంటి అన్నిటి నుంచి కూడా టైస్ నుంచి వాటి నుంచి పక్కకు వచ్చి పిల్లలు ఎంతో కమిట్మెంట్ తోటి తన యొక్క గురి కలిగి పిల్లల మరి ముందుకు వెళ్ళటం అనేటటువంటి మనము చూస్తాం. ఎంతో తన యొక్క ప్రియారిటీస్ ఆర్ డిఫరెంట్. మరి ప్రాధాన్యతలు తనకు మొదట దేవుని యొక్క రాజ్యం, ఆయన యొక్క నీతిని వెతకటం అనేటటువంటిది. అంతేకాకుండా మరి దినదినానికి కూడా అంతర్గతంగా మరి మార్పు చెందటం, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ షోస్ అవుట్వర్డ్లీ. లోపల జరిగేటటువంటి మార్పు అంతా కూడా బాహ్యంగా కనపడుతుంది. ఆ యొక్క దీనత్వం మాటల్లో కానివ్వండి, చూపుల్లో, తలంపుల్లో, క్రియల్లో
తన యొక్క మార్గంలో అన్నిట్లో కూడా పిల్లరా మరి ఎఫెసీ 4 అధ్యాయం 22 నుంచి 24 దాకా కూడా మనం చూసినట్లయితే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. కాబట్టి పిల్లరా, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, పుట్ ఆఫ్ concerning your former manner of living, the old man which is corrupt according to the deceitful lusts. కాబట్టి ఒకప్పుడు అయితే పిల్లల దురాశల చేత నడిపింపబడతాము, అంత కూడా దురాశ. మరి ఎంతో పిల్లల వి రన్ ఆఫ్టర్ ద మనీ, లేకపోతే ద వరల్డ్లీ ప్లెజర్స్, అల్పకాలపు పాపభోగం, వీటన్నిటిలో కూడా. కానీ ఇప్పుడైతే నూతన పరచబడి, రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ పిల్లల, అవేకెండ్, మరి అవేకనింగ్ అనేటటువంటిది వెలిగింపబడటం, మరి పరివర్తన, మారు మనసు పిల్లలు పశ్చాత్తాపంతో ఆ యొక్క మరి నీతియు యథార్థమైన భక్తియు గలవారై, భక్తి శ్రద్ధలు పిల్లల, విధేయత, విశ్వాసము, వినయము పిల్లల, ఎంత తగ్గింపుతనము, లోబడేటనము, ఇవన్నీ కూడా మరి ప్రభువారు మనకిస్తాడు. దేవుని పోలికగా యేసు ప్రభువారి యొక్క జీవితంలో చూస్తే ఎంతగా పిల్లరా మరి దేవునికి నీ చిత్తమే ప్రభు, నా చిత్తము కాదు అని చెప్పి చివరి వరకు కూడా ఎంతో ఈ గిన్నెను తొలగించు, నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే. ప్రభువారు ఎంతగా తగ్గించుకున్నాడు. ఒక పని కోసం వచ్చి అంటున్నాడు, యోహాను సువార్త 17:4 చూస్తే, చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహింపరుచుతున్నా అంటాడు. పిల్లలు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని, ఒక పని పిల్లరా, 12 ఏళ్ళప్పుడే నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగరా అని చెప్పి తన యొక్క మరి తల్లిదండ్రులకు, ఇహలోక పరంగా ఉన్నటువంటి తల్లిదండ్రులకు చెప్పటం అనేటటువంటిది మనము చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క మరి ప్రభుని ఎరిగినట్టు ద్వారా మరి పాతవి గతించిన, నూతన ఇదిగో క్రొత్తవాయను. కాబట్టి పిల్లరా, చేంజింగ్ హ్యాబిట్స్ రిక్వైర్స్ డిసిప్లిన్. కాబట్టి కొత్త అలవాట్లు రావాలి అంటే మనలో ఒక క్రమశిక్షణ, మరి కొంత మే లూజ్ ప్లెజర్స్ ఆర్ ఫ్రెండ్షిప్స్, కొంత స్నేహములు, కొన్ని మరి ఈ యొక్క అల్పకాలపు పాప భోగములు, ఇవన్నీ కూడా వదులుకోవాల్సినటువంటి అవసరత ఉంటున్నది. మూడవదిగా రీకన్సిలియేషన్ అండ్ మిషన్, మరి పునఃప్రారంభం, న్యూ లైఫ్ కాల్స్ అస్ టు రీకన్సిలియేషన్ అండ్ మిషన్. కాబట్టి ఇది సమాధాన పట్టం పిల్లల, కొన్ని మరి శత్రువులను మిత్రులుగా చేసుకోవటం, మరి అంతేకాకుండా పిల్లల దేవునితోటి మంచి సంబంధం కలిగి ఉండటం పిల్లల, మరి ఏ అడ్డుగా వచ్చేటటువంటి ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి అని చెప్పి అంటాడు. కాబట్టి మన యొక్క జీవితంలో నూతన అధ్యాయము, దాంట్లో భాగంగా ఎంతో మనలో పరివర్తన, ఆ ప్రార్థన జీవితము, వాక్యమును ధ్యానించడం, క్వైట్ టైం అనేటటువంటిది, మరి మనము ఆ మిషన్ పిల్లరా ఇప్పటి నుంచి కూడా. ఒకప్పుడు అయితే మనలో అటువంటి ఉండదు, కానీ ఇప్పుడు మరి అన్రీచ్డ్ ప్లేసెస్కి వెళ్ళాలా, దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి దేవుని కొరకు సేవ చేయాలి, దేవుని కొరకు మహిమకరంగా జీవించాలి. అవర్ లైఫ్ విల్ టోటల్లీ ట్రాన్స్ఫార్మ్ పిల్లరా. మనము మరి దేవుడు నన్ను ప్రభుని తెలుసుకున్నప్పటి నుంచి కూడా అది ఆ మిషన్ మైండ్ తోటి ఉండటము, మరి ఆ రీతిగా నార్త్ ఇండియాకి వెళ్ళటం అనేటటువంటి జరిగింది. 4 సంవత్సరాలు అక్కడ మరి అనేక మందికి కూడా సువార్త చెప్పట్లో విద్యార్థులు, స్టూడెంట్స్, పిల్లరా ఆ యొక్క బైబిల్ స్టడీస్, ప్రైజ్ అండ్ వర్షిప్, మరి ప్రార్థనలు ఎంతగా పిల్లరా దేవుడు మరి నడిపించి ఉంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా మన యొక్క జీవితంలో మారుతాయి. రెడీ టు గో ఎనీవేర్ గాడ్ సెండ్స్ us. దేవుడు చెప్పాడు, ఇదిగో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఈ యొక్క సువార్తను ప్రకటించండి, శిష్యులను చేయండి అని చెప్పి పిల్లరా. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశములు, చిత్తమును తెలుసుకొని ఆ రీతిగా మరి ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం. మరి అంబాసిడర్, ఒక రాయబారిని చూసినట్లయితే వాళ్ళు రికన్సైల్ డిప్లొమాట్ సెంట్ అండ్ అంబాసిడర్. కాబట్టి పిల్లల కొన్ని ప్రదేశాలకు మరి రాయబారులను ఉపయోగిస్తారు, వారి ద్వారా మరలా మంచి సంబంధాలను కలిగి ఉండటం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క న్యూ క్రియేషన్ ఎంటర్స్ గాడ్
లార్డ్స్ రికన్సైలింగ్ వర్క్ పిల్లరా. మరి రెండు వచనాలు చదువుకుందాం. 2 కొరింథీయులు 5:18-20 దాకా చూస్తే, సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. సమాధానపరచు పరిచర్య పిల్లరా. ఇది మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్, సమాధాన పడేటటువంటి పరిచర్య. మరి ఆ దేవుడు అనేక ప్రాంతాల్లో ఉంటాడు. ఆ ప్రాంతంలోనే యూ కెన్ స్టార్ట్ సెల్ గ్రూప్, యూ కెన్ ప్లాంట్ చర్చెస్, యూ కెన్ స్టార్ట్ న్యూ మినిస్ట్రీస్ పిల్లలు, ప్రెజెంట్ మినిస్ట్రీ, లేకపోతే మెడికల్ మినిస్ట్రీ, లేకపోతే అనేక రీతులుగా పిల్లల చిల్డ్రన్స్ మినిస్ట్రీ ఆర్ యూత్ మినిస్ట్రీ, ఉమెన్స్ మినిస్ట్రీ, అనేక రీతులుగా పిల్లల అవుట్ రీచ్ మినిస్ట్రీ, ట్రాక్ డిస్ట్రిబ్యూషన్, లిటరేచర్ మినిస్ట్రీ, ఎన్నో పిల్లల దేవుడు నడిపించినటువంటి రీతిగా ఈనాడు మరి మరి ప్రభువుని తెలుసుకున్నటువంటి విశ్వాసులు ఆ రీతిగా బిజీగా ఉంటున్నారు పిల్లల. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. పౌలు భక్తుడు ఎంతగా చెప్తున్నాడు పిల్లలారా. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. కాబట్టి దేవునితో సమాధాన పడటం పిల్లారా ఎంత అవసరం దేవునితోటి. మరి ఆ దేవుని దుఃఖపరిచేటటువంటి ఎన్నో మనలో ఉంటాయి. అవన్నీ కూడా సరి చేసుకుంటూ సమాధాన పడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడతాం, శక్తిని పొందుతాము. మీ మీదకి శక్తి వచ్చిన పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు. అప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాలకు కూడా మీరు నాకు సాక్షులై ఉందరని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఆ యొక్క శక్తి అవసరమై ఉంటున్నది. మరి ఇక్కడ పౌలు భక్తుడు ఎంతగా సమాధానపరిచేటటువంటి దానిని పొందమని చెప్పి మరి ఆ భక్తులకు తెలియజేయటం జరుగుతుంది. అలాగే మత్తయి సువార్త 28:18-20 వచనం దాకా కూడా, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితే ఎన్నో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కాబట్టి యేసు ప్రభు వారిని పంపిస్తున్నాడు పిల్లారా. మీరు మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిసం ఇస్తూ శిష్యులను చేయండి. ప్రభువారు మరి ఆ యొక్క పరలోకమును గురించినటువంటి ఎన్నో సంగతులు తెలియజేసి ఉంటున్నాడు. ఉపమాన రీతిగా ఎన్నో ఆత్మీయ సంగతులు భవిష్యత్తులో జరగబోయేటటువంటి, ఆయన మరలా తిరిగి రాని అంటున్నాడు. ఆ సెకండ్ కమింగ్ గురించి, ఆ యొక్క డాక్టరెన్స్ గురించి, మరి మరి దేవుని గురించి, దైవత్వం గురించి, ఇవన్నీ కూడా మనము తెలియజేయవలసినటువంటి వారు వింటున్నాము. ఇందులో ఎంతో పిల్లల మిషన్ మే కాస్ట్ రిప్యుటేషన్, కంఫర్ట్, టైమ్ అండ్ సేఫ్టీ. మరి ఇది ఎంతో త్యాగంతో కూడుకొని ఉంటున్నది. మరి సౌకర్యం అనేటటువంటిది, సమయము పిల్లరా, మరి ఎంతో మరి భద్రత అనేటటువంటి ఎంతో ఖర్చు పెట్టవలసి ఉంటున్నది. ఇవన్నీ కూడా పిల్లరా ప్రభు కొరకు చేయటం అనేటటువంటిది. కాబట్టి మనము వి నీడ్ టు ఐడెంటిఫై వన్ థాట్, హ్యాబిట్, రిలేషన్షిప్ టు చేంజ్. మన యొక్క జీవితంలో అంతా ఒకేసారి ఇవన్నీ ఎక్కడ కుదురుతాయండి అనుకోకుండా మరి వన్ ఎట్ ఎ టైం, మరి ఒక అలవాటు ప్రతి దినం కూడా దేవుని సన్నిధిలో ఒక అధ్యాయం చదవటం, లేకపోతే దేవుని సన్నిధిలో కొద్ది సమయం గడపటం, పిల్లలు ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించటము, పర్సనల్ ఎగ్జామినేషన్ అవసరము. అలాగనే స్పిరిచువల్ డిసిప్లైన్స్ పిల్లల చూజ్ వన్ టు స్టార్ట్, బైబిల్, ప్రేయర్ అండ్ కమ్యూనిటీ. వీటిల్లో పిల్లల ఒక్కొక్కటి తీసుకొని బైబిల్ అంతా కూడా మరి చదవాలి అన్నటువంటి ఆశ కలిగి ఉండటము. మరి అంతేకాకుండా ప్రార్థన పిల్లల మన కొరకు ప్రార్థన చేసుకోవటం, అంతేకాకుండా విజ్ఞాపన ప్రార్థన, ఇతరుల కొరకు ప్రార్థించడం, మన యొక్క బంధుమిత్రుల కొరకు వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థించడం. మరి ఆ దేవుడు నన్ను తెలుసుకున్న తర్వాత మరి మార్నింగ్ మన్నాని డైలీ డివోషన్ ఉదయాన్ని పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా మరి 2 సంవత్సరాల నుంచి ఈ యొక్క షార్ట్ సెర్మన్స్ రికార్డ్ చేసి అనేక మంది కూడా పంపించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు అనేక సోషల్ మీడియాస్లో. మరి ఆ రీతిగా మరి అంతేకాకుండా మా యొక్క వైటల్ లివింగ్ ప్రేయర్ గ్రూప్ ఉంటున్నది, సండే స్కూల్ పరిచర్య, యూత్ మినిస్ట్రీ, ఈ లైబ్రరీ అనేటటువంటిది, బ్యాటర్మెన్ పరిచర్య, ఇట్లాగా దేవుడు పిల్లల మిషన్ ట్రిప్స్ పిల్లల, ఈ రీతిగా దేవుడు మాకు మరి అనేక రీతులుగా మరి సహాయం చేస్తూ
చేస్తూ ఉంటున్నాడు. ఒక కమ్యూనిటీ కూడా పిల్లల ఎక్కడ ఉంటే అక్కడ పిల్లల ఒక ఫెలోషిప్ పిల్లల ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క ముఖ్య ఉద్దేశం కనెక్టింగ్ గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్. ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి తెలుగువారు దాదాపు 80 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారితోటి నాడు మరి కనెక్షన్స్, కాంటాక్ట్స్ ఉంటున్నవి అనేక రీతిలో అనేక మంది పాస్టర్స్. మరి నిన్న ఒక పాస్టర్ గారు మరి నాకు మరి మెసేజ్ పెట్టి ఉంటున్నాడు, అయ్యా నేను ఇట్లా అమెరికాకు వెళ్తున్నాను, మరి అక్కడ ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పాస్టర్స్ తోటి కనెక్ట్ చేయండి అని చెప్పి ఆ రీతిగా అంటున్నారు. అలాగా అనేక మంది పిల్లల అనేక పుస్తకముల కొరకు ఆత్మీయంగా అభివృద్ధి చెందటానికి ఈ యొక్క మరి ఆయన ఈ బుక్స్ ఉన్నాయా అని చెప్పి కాంటాక్ట్ చేస్తుంటారు. అనేక మంది తల్లిదండ్రులు పిల్లల వారికి బీడలు వాళ్ళ కొరకు మరి వారు కాంటాక్ట్ చేస్తుంటారు. ఈ రీతిగా ఈ యొక్క పరిచర్యలో ముందుకు వెళ్తున్నాము. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉంటున్నది ఇదే పేరు మీద. మరి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఫేస్బుక్ పేజ్, అట్లా మరి జాయిన్ అయి పిల్లల మాకు అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కాబట్టి ఈ రీతిగా ఈ యొక్క మరి దీనిలో ఎంతో మరి సమస్తం కూడా నష్టం అనుకోని పిల్లలు క్రీస్తు కొరకు మరి వాట్ ఎవర్ ఈజ్ ప్రాఫిటబుల్, ఇక లోకపరంగా ఏ అయితే లాభకరమో అటన్నిటిని క్రీస్తు కొరకు నష్టంగా ఎంచుకొనిచున్నాను అంటాడు పౌలు భక్తుడు. కాబట్టి క్రీస్తు కొరకు రెడీ టు లూజ్ ఎనీథింగ్ పిల్లారా. ఎవరు పోగొట్టుకుంటారు వాళ్ళు ఇంకా ఎన్నో రేట్లు రాజ్యం కోసం పిల్లారా, పరలోక రాజ్యంలో మరి నిత్యం ఉండేటటువంటి శాశ్వతమైనటువంటి రాజ్యంలో యుగ యుగములు కూడా దేవునితో ఉండేటటువంటి ఆ యొక్క అనుభవం ఆ యొక్క దానికి సిద్ధపడాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మనం మెలకువగా ఉంటూ మరి ఈ యొక్క ప్రస్తుత దినాలు ఎంతో భయంకరముగా ఉంటున్నవి, ఎంతో మరి ఎంతో యుద్ధ వాతావరణం ఉంటున్నది. ఎనీథింగ్ హ్యాపెన్ ఎట్ ఎనీ టైం. కాబట్టి మనం సిద్ధపడి బుద్ధి గల కన్యకల వల్ల రక్షణ పొంది ఆ రక్షణ అనుభవం కలిగి పిల్లల ఆ దేవుడిచ్చినటువంటి ఈ యొక్క శేష జీవితాన్ని మనం ఆయన కొరకు వినియోగించినప్పుడు మనకు ఎన్నో ధనఘనతలు, ఎంతో పిల్లల పరలోకపు ధనఘనతలు పిల్లలు యుగ యుగములు ఆయనతో స్తుతిస్తూ ఉండాలని. మరి ఒక పక్క పరలోకము, ఒక పక్క నరకం పిల్లల జీవము, ఒక పక్క మరణం పిల్లలు. ఏది కావాలో మరి మనము చూజ్ చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైనటువంటిది. ఆ నిత్యత్వము ఇదే లేకపోతే తాత్కాలికమైనటువంటి వాటి వెంట వెళ్తామా? ఆ దేవుని సన్నిధిలో ఈ సన్నిధిలో ప్రార్థించి పిల్లల దేవుని కొరకు నిలబడటానికి ఈ యొక్క నూతన జీవితంతో ప్రభు కొరకు జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, నేటి ధ్యాన అంశంను బట్టి వందనాలు. క్రీస్తులో నూతన జీవితం అని చెప్పి తండ్రి మేము ధ్యానించి ఉంటున్నాం. ప్రభా, వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి నాయన. ఒక గొప్ప దేవా తండ్రి, మీరు ఇచ్చేటటువంటి నూతన ఆ యొక్క ప్రభు ఎవడైనా క్రీస్తునందున్నాడు వాడు నూతన సృష్టి అంటున్నారు. ప్రభా దేవా తండ్రి, అటువంటి నూతన ప్రభా జన్మ అనుభవంతో ప్రభా మేము తండ్రి అంతరంగిక మార్పును తండ్రి బయటకు చూపిస్తూ పిల్లల మా యొక్క మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, క్రియల్లో తండ్రి అన్నిట్లో కూడా తండ్రి మరి ప్రభు క్రీస్తును చూపించడానికి క్రీస్తు చూపించిన ప్రేమ, కరుణ, జాలి ప్రభు తండ్రి ఆ పరలోకపు మనసును కలిగి తండ్రి ఆ యొక్క మరి దేవుని పనిలో ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. కావాల్సిన బలము, ధైర్యము, శక్తిని దయచండి. ఎంతమంది అస్వస్థకు గురై ఉంటున్నారో వారికి యేసు నామములో తండ్రి స్వస్థత దయచండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రభువా దేవా తండ్రి మీరే సహాయం చేయండి. వారికి మంచి మరి ప్రభా జీవిత భాగస్వాములు దయచేయండి నాయన. మీ కృపలో మమ్మల్ని వర్ధల చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ us. God bless you all. Have a good day.